ఒక దేశ ప్రధాని సోషల్ మీడియాలో కూడా ఏంటి నమ్మట్లేదా? కానీ ఏం చేసాం, కలిసి మైండ్ సెట్ మార్చుకుందాం, ఫాలో కొట్టేసండి. సో మ్యాటర్ ఏంటంటే మనం మాట్లాడుతుంది నేపాల్ గురించి. రీసెంట్ గా నేపాల్లో సోషల్ మీడియా యాప్స్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడంతో జెన్జీ వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే గవర్నమెంట్ దాన్ని మంచిగా ట్యాకిల్ చేయకుండా వీళ్ళని అణగదొక్కాలని చూస్తుంది. దాంతో అది ఇంకా వైలెన్స్ కి దారితీసింది. ఒక 20 మంది దాకా చనిపోయారు. గవర్నమెంట్ అనేది కూలిపోయింది. గవర్నమెంట్ బిల్డింగ్స్ నిప్పు కూడా అంటించారు. దీనివల్ల కొన్ని వేల కోట్ల నష్టం ఆ దేశానికి. ఇది పక్కన పెడితే ప్రైమ్ మినిస్టర్ దిగిపోయాడు, గవర్నమెంట్ కూలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే క్వశ్చన్ కి అన్ని సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేశారు కదా, ఏవో కొన్ని వర్క్ చేస్తున్నాయి. అందులో డిస్కౌడ్ ఒకటి. డిస్కౌడ్ అనే ఒక యాప్ లో వీళ్ళు ఒక ఓటింగ్ పెట్టారు. దాంట్లో 1,30,000 మంది ఉంటే సుశీల కార్కేనే ఎక్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్ కి ఓట్స్ ఎక్కువ వచ్చాయి. 62% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. సో ఆమెని ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నుకున్నారు. దేంట్లో? సోషల్ మీడియా యాప్ లో. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తుంది, ఇన్ టర్మ్ ప్రైమ్ మినిస్టర్ గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేదాకా ఈమె ప్రైమ్ మినిస్టర్ గా ఉంటుంది, గవర్నమెంట్ బాధ్యతలు తీసుకుంటది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ప్రజలకు ఏం కావాలో అది మనం ఇవ్వకపోతే ప్రజలు తిరగబడతారు. సెకండ్ ఏంటంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. ఇంతకు ముందులాగా ఎక్కడో ఒక దగ్గర మీడియా హౌస్ ఉండి అక్కడి నుంచి స్ప్రెడ్ అవడం కాదు. ప్రతి ఒక్కరి చేతిలో సోషల్ మీడియా ఉంది. సో ఇన్ఫర్మేషన్ తో పాటు గవర్నెన్స్ కూడా అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వాలి. డిజిటల్ గవర్నెన్స్ ని చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. మూడోది ఏంటంటే, ఫ్యూచర్ లో ఇలాంటి ఎలక్షన్స్ ఏమో ఆన్లైన్ లో జరిగి రావచ్చేమో, కానీ ఇలాంటి డిస్కౌంట్ సర్వర్లో ఎంచుకోవడం అనేది ఇప్పుడు ఆ దేశానికి అవసరం. కానీ కరెక్ట్ గా చూస్తే దీంట్లో ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఓటు వేయించుకోవచ్చు. సో దీంట్లో ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. కానీ ఇది నేపాల్ మంచిగా చేయడం అనేది కమింగ్ డేస్ లో తెలుస్తుంది. ఇది మరిన్ని కంటెంట్ కోసం ఫాలో కొట్టండి. ఎందుకంటే ఫాలో కొట్టకపోతే మళ్ళీ మనం కాంటెంట్ చూడలేరు.